ఓకే చెప్పవే నా డార్లింగ్ అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఏమైంది? నో అన్నావు. ఏడుస్తూ కూర్చున్నావు. అంటే అంటే ఏముంది? ఆ రౌడీలు నేను అరేంజ్ చేసిన వాళ్లే. ఆఖరి క్షణంలో అయినా నువ్వు ఓకే చేస్తావని చూశాను. కనీసం కళ్లతో ఓకే చేసినా ఆ రివాల్వర్ అందుకునేవాణ్ణి. కాని నువ్వు ఆ ప్రయత్నమే చేయలేదు. అందుకే నేను రివాల్వర్ అందుకునే ప్రయత్నమూ చేయలేదు. అంటే అందుకోగలిగి కావాలని నటించావా? నువ్వసలు మనిషివేనా? తమ్ముడి భార్యను కోరుకోవడమే నీచమంటే తమ్ముడిని చంపాలనుకోవడం దుర్మార్గానికి పరాకాష్ట నువ్వే. అందానికి పరాకాష్ట నువ్వే అయినప్పుడు తప్పదు మరి. అయినా తమ్ముడు తమ్ముడు అని తెగ బాధపడిపోతున్నావు కాని వాడసలు నా తమ్ముడైతేగా. ఏమన్నా? అవును, వాడసలు నా తమ్ముడే కాదు. మహాలక్ష్మి మా అమ్మ కానే కాదు. అంటే నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. పిన్నే అక్క కొడుకునైనా నన్ను సాకింది, డాడీని చేసుకుంది. అంతే తప్ప వాళ్ళు నావాళ్లేమీ కాదు. నీచుడా! తల్లిపోతే నీకోసం తల్లై త్యాగం చేసి బావనే పెళ్లి చేసుకుని నిన్ను సాకిన తల్లి నీకు ఏమీ కాకుండా పోయిందా? అందుకే ఈ కుటుంబం కోసం ఏదైనా చేస్తాను. కళ్యాణ్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాను. కాపాడుకోవడం అంటే ఇదేనా? ఏం చేయను. నా తమ్ముడి మీద ప్రేమ కంటే నీ మీద ప్రేమే గొప్పదని తేలింది కదా. అలాంటప్పుడు సంతోషించక ఏడుస్తావే? ఇక నీ కళ్యాణ్ ఎందుకు పనికిరాడు, జీవచ్ఛవం. ఏనాటికైనా నీకు దిక్కు మొక్కు నేనే. అందాక ఆగలేను. రా. నా కంటల్లో ప్రాణం ఉండగా నీకు లొంగను.
నన్ను కొడతావా? అయిపోయావే, నువ్వైపోయావు. నీ మీద ఏ మూలో ఉన్న సాఫ్ట్ కార్నర్ కూడా మొత్తం పోయింది. ఈ ఆదిత్యను కొట్టావు కదూ? మొన్నేమో ఉమ్మేశావు, నిన్నేమో చంపదెబ్బ కొట్టావు. ఇక నిన్ను దెబ్బ తీయకపోతే నా పేరు ఆదిత్యే కాదు. ఈసారి ఆషామాషిగా వదిలిపెట్టను. నువ్వంటే ప్రేమ కన్నా కసి డామినేట్ చేస్తోంది నన్ను. ఇప్పటికిప్పుడు నిన్ను రేప్ చేయడానికైనా వెనకాడడి ఆదిత్య. మాట కాదన్నందుకు కళ్యాణ్ని తప్పించాను, కానీ నువ్వే కాదంటే ఇక తప్పదు కదా. తప్పనిసరిగా లొంగదీసుకొని తర్వాత నిన్ను తప్పించేయడమే. కనీసం ఒక్కసారైనా నిన్ను కసితీరా వాడుకోవాలి. అదే నా టార్గెట్. ఏంటి నాన్నగారు అలా ఉన్నారు? ఏం లేదురా. లేదు, మీ మొహం చూస్తే చాలా తేడాగా ఉంది. ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటావురా? ఇంతకు ముందే మార్కెట్లో గౌరీ కలిసింది. గౌరీ అంటే అక్క వాళ్ళ ఇంట్లో పని మనిషి కదూ? ఆ అమ్మాయే. అక్క వాళ్ళ ఇంట్లో కొత్త విశేషాలు ఏంటంట? అక్క బాగుందంటనా? ఏం బాగు. ఏమైంది నాన్నగారు? సంధ్య జీవితం దారుణంగా తయారైందట. అంటే? ఏముంది, కళ్యాణ్ మంచంలో పడ్డాడు. అదే దానికి షాక్ అనుకుంటే అత్తగారు బాగా వేధిస్తున్నారట. అలాగా? మరి ఆ రోజు హాస్పిటల్లో అత్తయ్య తిడితే ఏదో ఆవేశంలో అంది, అన్నీ సర్దుకుంటాయని అక్క ఎలా అంది నాన్నగారు? అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు కదమ్మా. నిన్నటిదాకా అక్కంత అదృష్టవంతురాలు లేదనుకున్నాం. ఇవాళ ఒక్కసారిగా మొత్తం తిరగబడింది. కళ్యాణికి అలా అయినందుకు బాధపడాలో, సంధ్య జీవితం నరకమైనందుకు బాధపడాలో తెలియడం లేదురా. మనకే ఇలా ఉంటే అక్క పరిస్థితి ఏంటి నాన్నా? తలుచుకుంటేనే భయంగా ఉంది. లక్ష్మి ఒక్కసారిగా ఇలా ఎలా మారిపోయిందో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది నాన్నా. అత్తయ్య చాలా సెంటిమెంటల్. సంప్రదాయం పట్ల, జాతకాలు, జ్యోతిష్యం పట్ల నమ్మకం ఎక్కువ. అక్క అడుగుపెట్టినప్పటి నుంచి ఒక్కొక్క సంఘటన ఆమెను చాలా ఇబ్బంది పెట్టుంటాయి. అన్నీ కలిసి రాకపోవడంతో అక్క మీద నమ్మకం పోయి ఉంటుంది. నిజమే, కానీ ఏం చేద్దాం? ఒకసారి అంకుల్ని కలిసి విషయం చెప్తే ఏమైనా లాభం ఉంటుందా నాన్నా? అంటే లక్ష్మి ప్రవర్తన గురించి మహీతో చెప్పాలంటావా? అవును. నాకు తెలిసి మహీ సంధ్య విషయంలో నెగిటివ్ ఆలోచనకు రాడు. కాని లక్ష్మి చేదస్తం వాడికి కూడా తెలుసు కదా. పైగా
ఇలాంటి విషయాల్లో జనరల్గా ఆడవాళ్ళు భర్త మాట వినరు. అయినా అంత క్లియర్గా చెప్పే సాహసం కూడా మహి చేయకపోవచ్చు. బావగారు అక్కవైపు ఉండడం ఒక్కటే ఇప్పుడు ప్లస్ పాయింట్. అవునమ్మా, అదే ఇప్పుడు నాకు కూడా ఊరట. ఎవరు ఏమనుకున్నా భర్త తన వైపు ఉండడం ఏ భార్యకైనా చాలా అవసరం. కనీసం ఆ అదృష్టమైన సంధ్యకు దక్కినందుకు ఆనందంగా ఉందమ్మా. సరే నాన్న, ఎక్కువగా ఆలోచించకండి. అన్నీ అవే సర్దుకుంటాయి. అవసరమైతే పెద్ద బావగారి సాయం కూడా తీసుకుందాం. గుడ్, మంచి ఆలోచన. అతడైతే సరిగ్గా మెయింటైన్ చేయగలడు. ఆదిత్య ద్వారా అయితే వాళ్ళమ్మ కూడా మారితే మారొచ్చు. అవును నాన్నగారు, మీరు వీలైనంత త్వరగా మాట్లాడండి. సరేనమ్మా. నానా, రండి టిఫిన్ చేతురు గాని. సరే, పద. హాయ్ అంకుల్, ఏంటి ఇక్కడికి రమ్మని ఫోన్ చేశారు? ఆదిత్య, నీతో మాట్లాడాల్సిన పని ఉంది, అందుకే రమ్మన్నాను. అయితే ఇంటికే వస్తే సరిపోయేదిగా, ఇక్కడికెందుకు? కొన్ని విషయాలు పర్సనల్గా మాట్లాడితేనే బావుంటాయి. ఇంట్లో అయితే అందరూ ఉంటారు. ఓకే అంకుల్. మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? భజన్ లాల్ సేట్ మళ్ళీ ఏమన్నా బెదిరిస్తున్నాడా? ఆ, అది కాదు అంకుల్, నా దగ్గర మొహమాటం ఎందుకు? మీరు మా మామయ్య, సంధ్య నా మరదలు. ఇంతకన్నా ఆత్మబంధువులు ఎవరుంటారు? మనీ ప్రాబ్లం అయినా సరే సందేహించకండి. అబ్బే, అదేం కాదు. సంధ్య విషయం మాట్లాడదామని. సంధ్యకేమైంది అంకుల్? ఏమీ కాలేదు, కాని ఏదో అవుతుందని మాత్రం భయంగా ఉంది ఆదిత్య. నాకు అర్థమైంది అంకుల్. కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉంటుందో, సంధ్య బ్రతుకు ఏమవుతుందో అని భయపడుతున్నారు కదూ? చచచా, అలాంటి ఆలోచనే లేదు, ఎలాంటి భయమూ లేదు. విషయం అది కాదు. మరి ఎలా చెప్పాలో తెలియడం లేదు. తప్పుగా అనుకోకు. లక్ష్మి సంధ్యను కాస్త ఇబ్బంది పెడుతోందని తెలిసింది. అదే విషయం మాట్లాడదామని. నిజమే అంకుల్, మమ్మీ ఈ మధ్య సంధ్యను అలా ట్రీట్ చేస్తున్న మాట నిజమే. కానీ మమ్మీ మనసు మీకు తెలుసు కదా, తనే మారుతుంది. మీరేం వరీ అవ్వకండి. లేదు బాబు, లక్ష్మి చెడ్డదని చెప్పడానికి నేను రాలేదు. తనెంత మంచిదో నాకు తెలుసు. సంధ్యను కన్న కూతురులా భావించింది. నీకు తెలుసో లేదో, ఆషాఢమాసం అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తానంటే ఏమందో తెలుసా? ఇంకా ఏ ముచ్చటా తీరలేదు, పూర్తిగా తను నా కోడలు కాలేదు, అయినా సంధ్య నా కూతురు. ఆషాఢమాసమైనా ఏ మాసమైనా కూతురుతో కలిసి ఉండాలనేదే ఈ అమ్మ ఆశ. దయచేసి తనను తీసుకెళ్లే ఆలోచన చేయొద్దు. అయినా ఇప్పుడు మీ ఇల్లు మా ఇల్లు అని తేడా లేదనుకున్నాం కదా.
తనను నాతోనే ఉండనివ్వండి, కాకపోతే మీరే వచ్చి ఇక్కడ ఉండండి అని ఆప్యాయంగా అంది. పిచ్చే అంకుల్, ఆ చిలక పలుకులన్నీ నావి. ఆ డైలాగ్ రైటర్ని నేనే, వెనకుండి పలికించిన డైరెక్టర్ని నేనే. లేకపోతే సంధ్యను వదిలి నెల రోజులుండటమా? నెవర్. అంతటి గొప్ప మనసున్న తల్లి మా చెల్లాయి. అలాంటిది ఒక్కసారిగా ఇలా ఎలా మారిపోయిందా అని ఆశ్చర్యంగా ఉంది బాబు. కళ్యాణ్కి అలా అయ్యేసరికి షాక్ అయింది అంకుల్. దాంతో జరిగిన వాటన్నింటికీ కారణం సంధ్య అని పిచ్చి ఆలోచన ఎలాగో వచ్చింది. దాని నుంచి బయటపడలేకపోతుంది. నెమ్మదిగా చెప్పి చూస్తున్నాం, తప్పకుండా మార్పు రావచ్చు. అదే బాబు నా ఆశ కూడా. మహిని, లక్ష్మిని డైరెక్టుగా కలిసి మొరపెట్టుకుందామనుకున్నాను. కాని నువ్వు సరైన ఆప్షన్ అని సిరి కూడా అంది. నువ్వు చెబితే అమ్మ తప్పకుండా వింటుంది. కాస్త మా సంధ్య మీద దయదలుచు బాబు. అయ్యో, ఎంత మాట అంకుల్. సంధ్యానా సరే, మమ్మీని ఒప్పించే బాధ్యత నాది. డాడీతో కూడా మాట్లాడతాను. మీరు నిశ్చింతగా ఉండండి. నీ మీద భరోసాతో వెళ్తున్నాను బాబు. సంధ్య పిచ్చి పిల్ల, అమాయకురాలు. ఇంత జరిగినా కనీసం మాతో మాట మాత్రం కూడా చెప్పలేదు. నాకే అనుకోకుండా తెలిసి కంగారు పడి ఆగలేక నీ దగ్గరకొచ్చాను. వస్తాను బాబు. సంధ్య విషయంలో ఇక నీదే భారం. అలాగే అంకుల్. సంధ్య విషయంలో ఎప్పుడూ నాదే భారం. అవును, ఈ ముసలోడు నా దగ్గరికి వచ్చాడు కాబట్టి సరిపోయింది. అదే మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఈ ఏడుపు ఏడిస్తే వాళ్ళు కరిగి మళ్ళీ సంధ్యను అక్కున చేర్చుకుంటే నా ప్లాన్ ఏమయ్యేది? అమ్మో, వీడు ఈవేళ కాకపోతే రేపైనా వాళ్ళను తప్పక కలుస్తాడు. అసలే వాళ్లకు దగ్గర స్నేహితుడు కాబట్టి వెంటనే ఇంకో గట్టి ప్లాన్ వేసి అంతా తలకిందులు చెయ్యాలి. చేస్తావు ఆదిత్య, నువ్వు చేస్తావు. నీ వల్ల కానిది ఏమీ లేదు. అరే ఏంటి, ఈ ఫొటోస్ బాగున్నాయే. అబ్బా, ఈ అమ్మాయి సంధ్యలానే ఉంది. వీడెవడు పక్కన? సర్లే పోని, మనకెందుకు. అవును, సంధ్యలాగే ఉండటం ఏంటి? పోనీ సంధ్య అయితే? వావ్, సంధ్య పక్కన ఇంకో అబ్బాయి. సూపర్ వంటకం. ఇక దీన్ని రుచికరంగా తయారు చేయాలి. నేను చేస్తాగా.
more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.